టు సీఎం టుడే. నేను మీ మధు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన స్వార్థపూరితమైన కుట్రపూరితమైన రాజకీయాలు తన కుటుంబం పైన కూడా చోటు చేసుకుంటున్నాయి. అందుకే ఇప్పటికే రెండుగా కుటుంబం కూడా చీలిపోయింది. ఇప్పటి వరకు రాజకీయంగా మాత్రం ఇంకా మెజారిటీ వైఎస్ కుటుంబీకులు ఇంకా తాము జగన్ వెంటనే ఉంటున్నామని సంకేతాలు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది. ఇక ఏడుగురి సన్నింటి వాళ్ళు రెండు వర్గాలుగా మారిపోయారు. అత్యధిక మంది వేరే దారి చూసుకుంటున్నారు. ఇక చివరికి అవినాష్ రెడ్డి ఫ్యామిలీ తప్ప ఎవరు కూడా జగన్ వెంట ఉండే అవకాశాలైతే అస్సలు కనిపించట్లేదు. ఇక పులివెందులలో టీడీపీ ప్రత్యేకమైన రాజకీయం చేస్తుంది. 2014 నుంచి 19 మధ్య సతీష్ రెడ్డి అనే లీడర్ ను నమ్ముకున్న టీడీపీ వందల కోట్లు పెట్టి అభివృద్ధి పనులు చేయించింది. ఆ లీడర్ నీళ్లు ఇచ్చే వరకు జుట్టు తీనని మూడేసుకుంటే ఆ బాధ్యత చంద్రబాబే తీసుకొని గండిగొట్ట ప్రాజెక్టు పూర్తి చేశారు. అయితే సతీష్ రెడ్డి జగన్ తో కుమ్మక్కయ్యారు. ఫలితంగా పులివెందులలో టీడీపీ బలం పెరగలేదు. ఇప్పుడు టీడీపీ కూడా కేవలం అభివృద్ధినే కాదు, రాజకీయాలు కూడా అవసరమని భావిస్తుంది. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ కుటుంబ సభ్యులనే పాచికలుగా ఉపయోగించుకోవడానికి రెడీ అయిపోయింది కూటమి ప్రభుత్వం. ఇక చూసుకుంటే జగన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న చాలా మంది ఇప్పటికే ఆయనకు దూరం అయిపోయారు. ఇక చూసుకుంటే జగన్ కు సోదరుడు వరుస అయ్యే అటువంటి ఒక వ్యక్తి కూడా గతంలో కమలాపురం ఇన్ఛార్జ్ గా పనిచేసిన వ్యక్తి. ఆయన ఎవరో కాదు, దుష్యంత్ రెడ్డి అనే ఈ లీడర్ కూడా ఇప్పటికీ టీడీపీ ఫోర్డులోకి వచ్చేశాడు. ఇక ఆయన చాలా కాలంగా టీడీపీతో కలిసి నడుస్తున్నారు. ఇటీవల ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ కోసం ఓ పోలీసు అధికారి కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఇక జగన్ రెడ్డి సోదరుడికి ఇలా చేస్తారా అని పోలీసులపై విమర్శలు వచ్చాయి. అయితే ఆయన జగన్ రెడ్డి సోదరుడైన సరే ఇక టీడీపీ కోసం పని చేస్తున్నారని, అందులో ఇక లోకల్ నేతలు ఆ ఛాన్స్ ఇప్పించాలని కూడా అంటున్నారు. ఇక దుష్యంత్ రెడ్డితో పాటు జగన్ కోసం ఇప్పటి వరకు పనిచేసిన చాలా మంది టీడీపీ వంచన చేరేందుకు రెడీ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఇక చూసుకుంటే పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి పరువు లాంటిది. ఆయన తండ్రి కంచుకోటగా మార్చిన నియోజకవర్గం కూడా ఇదే అని చెప్పొచ్చు. అయితే అన్నింటినీ కుప్పకూల్చుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఈ కోటను కూడా నిర్వీర్యం చేసుకుంటున్నారనే టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక మున్సిపల్ స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా గట్టి షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డికి. అయితే ఇందుకు జగన్ కుటుంబ సభ్యులే కీలకం కానున్నట్టు తెలుస్తుంది. అదే జరిగితే ఇప్పటికే ఇక పగులిచ్చిన జగన్ రెడ్డి రాజకీయ పునాదులు కదిలిపోతాయని చెప్పొచ్చు. ఇక కనీసం కుటుంబాన్ని కలిపి ఉండలేని నాయకత్వం రాజకీయ పార్టీని ఏం నడిపిస్తుందని కూడా కొంతమంది దుయ్యబట్టచ్చు. అయితే ఇప్పటికే నీటి సంఘాల ఎన్నికల్లో కూడా పోటీ చేయలేకపోయారు. ఏదేమైనా సరే ఇక చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులుగా ఉండేవారు, జగన్మోహన్ రెడ్డికి బంధువులైన వారు కూడా అందరూ కూడా ఇప్పుడు టీడీపీలో చేరుతుండడం విశేషంగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వారి చెల్లి తల్లి యొక్క ఆస్తి వివాదాలు మరింత ముదురుతున్నాయని చెప్పొచ్చు. ఆఖరికి తన సొంత వాళ్ళైనటువంటి తన రక్త సంబంధికులైనటువంటి తల్లి చెల్లి కూడా దూరం అయిపోయారు. ఇప్పుడు దూర బంధువైనటువంటి దుష్యంత్ రెడ్డి దూరం అయిపోయాడు. జగన్ కి నమ్మిన బంధులైన కొంతమంది కూడా దూరం అయిపోయారు. ఇప్పుడు జగన్ ఒంటరిగా మిగిలిపోయారు. ఆఖరికి చెప్పాలంటే ఇక పగిలిన ఒక కుండలా అయిపోయింది జగన్ పరిస్థితి అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు జగన్ ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారు. ఎక్కడైతే తన సింహాసనాన్ని వేసుకొని కూర్చున్నారో అటువంటి పులివెందులలోనే ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. జగన్ కి ఇక మీదట ఛాన్స్ వచ్చే ప్రసక్తే లేదని కొందరు వాపోతున్నారు. ఎందుకంటే కుటుంబాన్ని ఏకదాటి మీద నడిపించలేని జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజలను ఏం పాలిస్తారు, ప్రజలను ఎలా నడిపిస్తారు అంటూ మరికొన్ని వాదనలు అయితే పైకి వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు నమ్మకం కూడా పోతుందని మరికొందరు అంటున్నారు. ఇక రాబోయే ఎలక్షన్ లో అంటే రాబోయే ఇక స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా జగన్మోహన్ రెడ్డికి కనీసం ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా కనీసం మెజార్టీ కూడా దక్కదు జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వారికి అని కూడా కొన్ని వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి మీకేమనిపిస్తుంది? నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒంటరి వాడయ్యారా? ఇక కూటమి ప్రభుత్వమే పై చేయి అవుతుందా? మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.